పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందరికీ దేవుని నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మనము తల్లి శ్రీ సభతో తీత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుచున్నాము. ద సోలమినిటీ ఆఫ్ హోలీ ట్రినిటీ మనం పండుగని కొనియాడుచున్నాము. ఈరోజు దివ్య గ్రంథ పట్టణాలు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం నుంచి 31వ వచనం వరకు, మరియు రోమిలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు, మరియు యోహాను శుభవార్త 16వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు దివ్య గ్రంథ పట్టణాలు మనము చదవబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభతో పరమ పవిత్ర తీత్వైక మహోత్సవాన్ని మనం కొనియాడుచుండగా, మనము ఈ యొక్క తీత్వైక సర్వేశ్వరుని యొక్క ప్రాముఖ్యతను, ఔన్నత్యాన్ని మనం కొనియాడాలి, తెలుసుకోవాలి, గమనించాలి. ఎందుకంటే సర్వసాధారణంగా మన యొక్క భక్తి యేసు ప్రభు యేసయ్య పట్ల, మరియ తల్లి పట్ల, మరి పునీతుల పట్ల ఉంటుంది. కానీ తీత్వైక సర్వేశ్వరుని గురించి మనం ఎక్కువగా భక్తిని మనం చూపెట్టం. ఎందుకంటే ఇది తీత్వైక సర్వేశ్వరుని యొక్క మహోత్సవము, ఈ తీత్వైక సర్వేశ్వరు అనేది ఒక పరమ రహస్యం. ఇట్స్ ఎ మిస్టరీ ఆఫ్ గాడ్. హోలీ ట్రినిటీ ఇస్ ఎ మిస్టరీ ఆఫ్ గాడ్. అది ఇది పరమ రహస్యం కాబట్టి చాలామంది కూడా దీని పట్ల భక్తి భావాలను మరి పెంపొందించుకోవడం కానీ, భక్తి భావాలని కానీ మనము ఎక్కువ అంత ఆసక్తిని చూపించాలి. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మనకు అంతు పట్టదు. ఇది ఒక పరమ రహస్యము, ఇది మనకు అంతు పట్టనిది. కానీ విశ్వాసంతో దీన్ని మనము విశ్వసించాలి. మనము చిన్నప్పుడు సత్యోపదేశము నుండి మనం నేర్చుకొని ఉంటాం. చిన్నప్పటి నుంచి కూడా ఈ పరలోకం భూలోకం ఒక కర్త ఎవడు? సర్వేశ్వరులు. ఎంతమంది సర్వేశ్వరులు? ముగ్గురు సర్వేశ్వరుల ఒకే సర్వేశ్వరు. కానీ ముగ్గురు సర్వేశ్వరులు తీర్చువంతుడై ఉన్నారు అని చెప్పేసి మనము నేర్చుకొని ఉన్నాం. అయితే సర్వేశ్వరుడు తీర్చువైనట్టు అర్థం ఏమిటి అంటే, ఒకే సర్వేశ్వరుని యందు పిత పుత్ర పవిత్రాత్మ అనే ముగ్గురు వ్యక్తులు, వేరు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులకు స్వభావం ఒకటేననియు అర్థము. ఒకే వ్యక్తి యందు ముగ్గురు ఉన్నారు, అదే పిత పుత్ర పవిత్ర ఆత్మ అనేది. అయితే ఈ ముగ్గురిలో నందు కూడా ఈ ముగ్గురు వ్యక్తులు సర్వేశ్వరులో ఒకే సర్వేశ్వరుడు. అంటే ఈ ముగ్గురు కూడా ఒకే వ్యక్తి, ఒకే సర్వేశ్వరుడు. అయితే ఈ ముగ్గురు వ్యక్తులు ఎందువలన సర్వేశ్వరుడు అన్నారు? ఈ ముగ్గురికి ఒకే జ్ఞానము, ఒకే చిత్తము, ఒకే శక్తి, ఒకే దేవ స్వభావం ఉండటం వలన ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడై ఉన్నారు అని చెప్పేసి మనము చిన్నప్పటి నుంచి సత్యోపదేశం మనము ప్రేయర్స్లో నేర్చుకొని ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అనగా మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆది కాండం నుంచి కూడా మరి దర్శన గ్రంథం వరకు ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క ప్రాముఖ్యతను మనము వారి యొక్క వేరు విధానాలుగా, విభిన్నాలుగా మరి వారి యొక్క క్రియలను చూస్తూ ఉంటాం. దానిని బట్టి మనం చూసుకోవచ్చు. అయితే తీత్వైక సర్వేశ్వరుడు అని చెప్పేసి బైబిల్లో ఇక్కడ రాసి లేదు. కానీ వారి యొక్క పనులను బట్టి మనము బైబిల్ గ్రంథ పట్టణాన్ని బట్టి మనము చూడగలుగుతున్నాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, సర్వేశ్వరుడు అంటే ఈ లోకాన్ని సృష్టించింది తండ్రి దేవుడైతే, ఈ లోకాన్ని రక్షించడానికి రక్షకునిగా వచ్చింది యేసు ప్రభు. మరి యేసు ప్రభు పరలోకానికి ఎత్తబడినప్పుడు ఓ పవిత్రాత్మ సర్వేశ్వరుని మనకు అనుగ్రహించాడు. అతనే ఓదార్పు వాడుగా మనము బైబిల్ ఆధారాలుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధంగా ఈ తీత్వైక సర్వేశ్వరుడు మరి క్రైస్తవ జీవితానికి మరి ఒక ఫౌండేషన్గా, మనకు ఆది మూలంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రైస్తవ జీవితానికి తీత్వము ఒక పునాదిగా మరియు అదే గమ్యంగా మనకు ఉంటుంది. ఎందుకంటే మనము పుట్టినప్పటి నుంచి మరి సమాధి చేరేంత వరకు కూడా తీత్వం పేరెట్టనే మనం జ్ఞానస్నానం స్వీకరిస్తాం. జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ అని పేరు మీద జ్ఞానస్నానం ఇస్తాం. అదే విధముగా ఈ లోకం నుంచి వెళుతున్నప్పుడు కూడా మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్న పేరిట పిత పుత్ర పవిత్ర ఆత్మ మరి ఆ భూస్థాపిత కార్యక్రమం కూడా ఈ యొక్క తీత్వం పేరిటనే చేస్తాం. కావున ప్రియ సహోదరి సహోదరుల, ప్రతిరోజు కూడా తీత్వాన్ని ప్రారంభించి తీత్వంలోనే ముగిస్తాం. అంటే మొదట మనము ఇక ఉదయం లేవగానే
శిలువ గుర్తు వేస్తూ, మరి పడుకునే ముందు శిలువ గుర్తు వేస్తూ, ప్రతి పనిలో కూడా, ప్రతి దానిలో కూడా తీర్చువాన్ని మనం స్మరిస్తూనే ఉంటాం. పిత, పుత్ర, పవిత్రాత్మ పేరిటనే ప్రతి పనిని ప్రారంభిస్తూ ఉంటాం. ప్రతి దేవద్రవ్య అనుమానాలు కూడా, అన్ని సాక్రమెంట్స్, అన్ని దేవద్రవ్య అనుమానాలు కూడా మరి తీర్చువం పేరిటనే ఉంటాయి. జ్ఞాన స్నానం కావచ్చు, మరి మన పెళ్ళిళ్ళు, మ్యారేజే కావచ్చు, ప్రతి దేవదేవ అనుమానం కూడా తీర్చువం పేరిటనే ఉంటాయి. పాప సంగీతం కావచ్చు, అవస్థ భంగ్యం కావచ్చు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, సో ఈ యొక్క క్రైస్తవ జీవితానికి తీర్చువము ఒక పునాదిగా నిలిచిపోయింది, ఒక గమ్యముగా నిలిచిపోయింది. అవును ప్రియ సహోదరి, మనం తినేటప్పుడు కానీ, ఏదైనా పని చేసేటప్పుడు కానీ పితాపుత్ర పవిత్రాత్మ పేరిట ఆశీర్వదించి తింటాం. పితాపుత్ర పవిత్రాత్మ పేరిట మరి ఆ పనిని ప్రారంభిస్తాం. అయితే ప్రతి కార్యానికి తీర్చువానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. మరి ఈ యొక్క ప్రార్థనలో కూడా మనము ప్రతి పనులు ముగించిన తర్వాత పితాపుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగా కానీ ప్రార్థనతో మనము ఆ యొక్క తీర్చువానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ పనిని ముగిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ మహోత్సవం ద్వారా దేవుడు ప్రేమ కుటుంబం అనే యొక్క దాన్ని మనం గమనించాలి. ఈ ముగ్గురు కూడా ఒక ప్రేమ కుటుంబంగా నిలుస్తున్నారు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. తీర్చువం అంటే ముగ్గురు, వాస్తవమైన ఐక్యత వారిలో ఉంది. ఈ ముగ్గురిలో ఐక్యత ఉంది. నిజమైన ప్రేమ కుటుంబంగా ఈ ముగ్గురు నిలుస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ముగ్గురులో మరి విభేదాలు లేవు. ఈ ముగ్గురులో ఎక్కువ తొక్కలు లేవు. ఈ ముగ్గురులో ఎలాంటి కూడా లోపాలు లేవు. ఈ ముగ్గురికి ఒకే జ్ఞానము, ఒకే చిత్తము, ఒకే శక్తి, ఒకే దేవ స్వభావం ఉండటం వలన ఈ ముగ్గురు ఒకే సర్వేశ్వరుడై ఉన్నారు. ఈ ముగ్గురు ప్రేమ కుటుంబంగా ఉంటూ, ఐక్యముగా ఉంటూ, వీరిలో ముగ్గురిలో విభేదాలు లేకుండా ఉంటున్నారు. అదే తీర్చువము పరమ రహస్యం అని అంటాం. ఈ లోక లెక్కల ప్రకారం అయితే 1+1+1 = 3 అయితే, కానీ ఈ లోక మనం దైవిక పరంగా చూస్తే 3 = 1 అంటే 3 కలిపితే మనకి ఇక్కడ 1 అవుతుంది. తీర్చువం అంటే అదే పరమ రహస్యంగా ఉంటుంది. అది మనం విశ్వసించాలి, కానీ దాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయనవసరం లేదు. మనకి ఈ లోకంలో చాలా విషయాలు అర్థం కావు. ఈ లోకంలో చాలా విషయాలు మనకు అంతు చిక్కనిగా ఉంటాయి. అంతు చిక్కనిగా ఉన్నంత మాత్రాన అవి నిజంగా లేవు అని కాదు. మనకి ఇక్కడ తీర్చువం యొక్క పరమ రహస్యం తెలియనంత మాత్రాన త్రియేక దేవుడు లేదని కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ విశ్వాస దృష్టితో మనం అర్థం చేసుకోవాలి. Faith is the membership of God that enables to know the mystery of triune God. విశ్వాసం ద్వారా మాత్రమే ఇక తీర్చువైక సర్వేశ్వరుని యొక్క పరమ రహస్యాన్ని మనం తెలుసుకోవచ్చు. అయితే ప్రియ సహోదరి సహోదరు, దేవుడు వ్యక్తిగతంగా 3 భిన్న మార్గాల్లో మనకు చేరువవుతున్నారు. ఈ ముగ్గురు చేసిన పనుల ద్వారా వారిని మనము వివేకానంద పట్టణం ద్వారా, బైబిల్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. అయితే మొదటిది ఏంటంటే, మరి తండ్రి దేవుడు సృష్టికర్తగా, మరి ఆది కాండంలో తండ్రి దేవుడు సృష్టిని సృష్టించినట్టుగా మనం చదువుకుంటూ ఉన్నాం. అయితే ఈ సృష్టికర్త దేవుడు ఒక తల్లిగా, ఒక తండ్రిగా మరి మనము బైబిల్లో చదువుకున్నట్టుగా చదువుతున్నాం. సృష్టి జాలం అంతటికి మూలంగా తండ్రి దేవుడు నిలుస్తున్నాడు. జీవులంతటికి, మానవులంతటికి అతనే మూలం. ఆల్ఫాయు ఓమేగాగా తండ్రి దేవుడు నిలిచి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, మన ఆత్మలు మరి సృష్టికర్త సృష్టించాడు. తన యొక్క జీవాన్ని, తన యొక్క ఆత్మను ఈ యొక్క మనుషులలో పెట్టాడు. అదే ఆత్మ తిరిగి అతని వద్దకు వెళ్ళేంత వరకు మన ఆత్మలు ఆయనలో తీరేంత వరకు కూడా నిజమైన విశ్రాంతి తండ్రి దేవునికి లేదు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణములో సామెతల గ్రంథములో మరి జ్ఞానము మరి దేవునితో పోలుస్తున్నారు. మరి విజ్డమ్ అంటే సోఫియా అంటే అది జ్ఞానము, జ్ఞానానికి మూలాధారము దేవుడు. సో పాత నిబంధనలో జ్ఞానాన్ని దేవునితో పోలుస్తున్నారు.
అదే విధముగా మనం 2వ పట్టణంలో చూస్తే యేసుక్రీస్తును దేవుని ప్రేమ, ఆ సృష్టికర్త యొక్క ప్రేమ దేవుని యందు ప్రదర్శించబడింది. మరి యోహాను సువార్త 3:16లో చదువుతూ ఉంటాం, దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించెను అని చెప్పేసి. అయితే సృష్టికర్త యొక్క ప్రేమ యేసు ప్రభువులో ప్రదర్శించబడింది. అయితే మన ప్రభువు మానవ రూపం దాల్చి దేవుని ప్రేమను, జాలిని, కరుణని ప్రపంచానికి చాటి చెప్పాడు. తన యొక్క ప్రాణాన్ని, తన రక్తాన్ని చిందించి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభువు మరి తండ్రి దేవునికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్నాడు. యేసయ్య తండ్రి దేవునికి ఈ లోకానికి మధ్య ఒక బ్రిడ్జిని నిర్మించాడు. ఒక వారధిగా, ఒక మధ్యవర్తిగా యేసు ప్రభువు వచ్చాడు. అదే విధముగా మరి అపోస్తుడైన ఫిలిప్పు అడిగాడు యేసు ప్రభుని, ప్రభువు మరి మాకు తండ్రిని చూపించు అని అడిగినప్పుడు యేసు ప్రభు అన్నాడు కదా, మా యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం, అందుకు యేసు ఇట్లు చెప్పాను. 8వ అధ్యాయము 8వ వచనంలో చదువుతా, అప్పుడు ఫిలిప్పు, ప్రభు మాకు తండ్రిని చూపుము, అది మాకు చాలును అనెను. అందుకు యేసు ఇట్లను, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీతో ఉంటే నన్ను తెలుసుకునలేదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపుమని ఎట్లా అడుగుచున్నావు? నేను తండ్రి నా యందు ఉన్నామని నువ్వు విశ్వసించుట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేను చెప్పడం లేదు, కానీ నా తండ్రి నా యందు నివసించుచున్నాడు, తన పనులను నేను నెరవేర్చుచున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పేసి యేసు ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంటే యేసయ్య ఈ లోకానికి తండ్రి దేవునికి మధ్య వారధిగా ఉన్నాడు, ఒక మార్గముగా ఉన్నాడు, జీవముగా ఉన్నాడు. అవును, తండ్రి నా యందు ఉన్నాడు అని చెప్పేసి మరి యేసు ప్రభు యోహాను సువార్తలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అదే విధంగా యేసు ప్రభు 14వ అధ్యాయంలో పవిత్రాత్మ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నేను వెళుతున్నాను, ఆ తండ్రి యొద్దకు మీకు గృహంలో నిర్మిస్తాను, మీకు ఓదార్పు అనేడు పవిత్రాత్మనికి వసకొచ్చున్నాను, నేను వెళ్ళనిదే తండ్రి ఆ పవిత్రాత్మను పంపడు అని చెప్పేసి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరి మనం చదువుతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. తండ్రి వద్ద నుంచి యేసు ప్రభు వచ్చా, తండ్రి వద్ద నుంచి పవిత్రాత్మ వచ్చా. ఈ ముగ్గురు కూడా ఒకే తీర్చివంతుడు అయి ఒకే ప్రభు అయి ఉన్నారు. ముగ్గురు వేరు వేరు వ్యక్తులు, కానీ ఏక దైవంగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పవిత్రాత్మ దేవుడు, ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును. ఆయన సదాకాలము మన యేసు ప్రభు 2వ రాకడ వరకు కూడా ఈ పవిత్రాత్మ మనతో ఉండును, మన యందు ఉండుటకు మరి పవిత్రాత్మ దేవుణ్ణి తండ్రి దేవుడు పంపించాడు యేసు ప్రభు ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అదే విధంగా ఈ యొక్క పవిత్రాత్మ దేవుడు ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాడు, సమస్త విషయంలో నేర్పించువాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించును, నేను చెప్పినవన్నీ మీకు తలంపునకు తెచ్చును. అవును, యేసు ప్రభు మన రక్షకుడుగా ఉంటే పవిత్రాత్మ దేవుడు మనకు ఉపాధ్యాయుడుగా ఉన్నాడు. పవిత్రాత్మ దేవుని ద్వారానే ఈ తల్లి శ్రీ సభ నడిపించబడుతుంది. పవిత్రాత్మ దేవుడే మరి ఉన్న భూలోకంలో ఉన్న మనుషులందరినీ కూడా మనలో తన యొక్క మన హృదయాలను తన ఆలయముగా మలుచుకొని మరి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ఈ యొక్క పండుగ మహోత్సవం సందర్భంగా మనం గ్రహించాలి, ఏ విధంగా అయితే ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు, ఈ ముగ్గురు సర్వేశ్వరులు ముగ్గురు కూడా మరి ఏ విధంగా ప్రేమ కుటుంబంగా ఐక్యముగా ఉన్నారు. మరి తండ్రి దేవుడు కుమారుని ఇచ్చాడు, కుమారుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు. మరి ఈ యొక్క పవిత్రాత్మ మనతో ఉంటూ మనలో ఉంటూ మన సమస్త విషయాలను బోధిస్తుంది. వారిలో విభేదాలు లేకుండా ప్రేమగా ఎలా ఉంటున్నారో కూడా అదే విధంగా మనము ఉండాలని, మనమును ఐక్యముగా ఉండాలని చెప్పేసి, మనము అలా ప్రేమపూరితమైన వ్యక్తులుగా మారాలని చెప్పేసి ఈ యొక్క త్రిత్వైక మహోత్సవం సందర్భంగా మనము గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ లోకంలో ఎన్నో ఉదాహరణల ద్వారా ఈ తీర్చువము యొక్క కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తారు, కానీ అవన్నీ కేవలము మరి ఒక ఎగ్జాంపుల్గా నిలిచిపోతున్నాయి, కానీ అవే నిజముగా పర్ఫెక్ట్ ఉదాహరణలుగా మనము చెప్పలేము. కావున ప్రియ సహోదరి సహోదరుల ఈ తీర్త్వైక మహోత్సవం సందర్భంగా మరి మనము గమనించాల్సింది ఏంటంటే, మరి తీర్త్వైక ఏ పని చేసినా కానీ
ఏమి తిన్నా కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ త్రిత్వైక సర్వేశ్వరుని మన జీవితంలోకి ఆహ్వానించుకోవాలి. ఎలా అంటే శిలువ గుర్తు ద్వారా పితా పుత్ర పవిత్ర ఆత్మ అనే పేరిట మనం ప్రతి పనిని ప్రారంభించాలి. ప్రయాణములలో కూడా ఆ పితా పుత్ర పవిత్ర ఆత్మను మన యొక్క ప్రయాణం ముందు మనం ఆహ్వానించాలి. ప్రియ సోదరు, ఈ భక్తి భావాన్ని మనము పెంపొందించుకోవాలి. మరి దేవుడు తండ్రి దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని ఇస్తే మరి యేసయ్య మనల్ని ప్రేమించి తన రక్తాన్ని చిందించాడు. మరి పవిత్రాత్మ మనల్ని ప్రేమించి మనతో ఎల్లప్పుడూ ఉన్నటకు, మనతో నివాసం ఉన్నటకు మరి ఆ యొక్క పవిత్ర మన హృదయాలను తన ఆలయంగా మలుచుకొని మనతో ఉంటున్నాడు. చూడండి ఎంత గొప్ప ప్రేమ ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పితాపుత్ర పవిత్ర ఆత్మల సహవాసంలో మనమందరం ఉంటూ మన కుటుంబాలు దీవించబడాలని మరి త్రిత్వైక దేవుని పట్ల మన భక్తి భావాలను మరి ఎప్పుడు శిలువ గుర్తు చేసినా కానీ మరి నిగూఢమైన అర్థముతో భక్తి భావాలతో వేయాలని చెప్పేసి మరి యొక్క త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ ద్వారా ఈ యొక్క మరి ఈ చిన్న మరి ఈ యొక్క వాక్య ధ్యానాంశాన్ని మనము గమనించి దేవుని యొక్క దీవెనలను మనం పొందవలసిందిగా కోరుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మరి ఈ యొక్క ఆ వాక్యాన్ని వింటున్న మీ అందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.